విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000566466. సార్, కేటీఆర్ పై కొత్త కేసు వరుస సవాళ్ళు. కేటీఆర్ అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమేంత? అంటే ఈసారి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఫార్ములా E1 రేస్లో 46 కోట్లు ప్రభుత్వం తరఫున కట్టారని కదా. అది కూడా ఆయన తన అధికారాన్ని ఉపయోగించి శాఖ కాకపోయినా కానీ చెప్పి వాటిని వెంటనే మళ్లించారు, అడ్వాన్స్గా ఇచ్చారు, అధికార పరిధి అతిక్రమించారు, ఆర్థిక శాఖ లేకపోతే క్యాబినెట్ అనుమతి లేకుండానే ఇచ్చారు అనేది ఇది మొదటిది. రెండోది, అలా ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి నష్టం జరిగిందని. మూడోది, అంతకంటే ముఖ్యమైనది, 46 కోట్లు ఆ ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులకు ఇచ్చారు. ఆ ఇచ్చిన సంస్థ నుంచి 42 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కు వచ్చాయి. సో ఇదో క్విడ్ ప్రోకో అని, ఇదో క్విడ్ ప్రోకో జరిగింది. అది కూడా కాకుండా అధికార పరిధి మించి ఇచ్చారు అని ఏసీబీ నివేదిక ఇచ్చిన తర్వాత మరిన్ని వివరాలు అందించండి అని సిఎస్ అడిగారని. గతంలోనే ఇది చర్చకు వచ్చింది, కొంతవరకు నడిచింది కూడా. కేటీఆర్ మాత్రం నేను చెప్పాను, దానివల్ల హైదరాబాద్కు మేలు జరుగుతుంది, ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో నేనే చెప్పాను, బాధ్యత కూడా నాదే. అప్పుడేమో లొట్ట పీస్ కేసు అని ఇవన్నీ కూడా అన్నారు ఆయన. ఇప్పుడు కూడా ఆయన మీరు చేసుకోండి ఏదన్నా అని. దీంతోపాటు ఇంకా చాలా కేసులు సిబిఐకి ఇమ్మంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇది నిజంగా ఇప్పటివరకు కాళేశ్వరం మీద నడుస్తుంది. కాళేశ్వరము సిబిఐ అది ఇంకా కొలిక్కి రాలేదు, లేకపోతే ఎలాంటి సిబిఐకి లేఖ రాశారు, సిబిఐ నుంచి ఏం రాలేదు. ఇంత లోపల మళ్ళీ గతంలో కాస్త ఒక దగ్గర ఆగిపోయిన ఈ ఫార్ములా E1 ఎందుకు తీశారు అంటే, బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ ఏమో గ్రూప్ 1 పరీక్షల విషయంలో హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొని వస్తున్నారు అని. సో ఇది వివాదాలు అలా ఉంచితే ప్రభుత్వం నిజంగా ఎలాంటి చర్య తీసుకుంటుంది? ఏసీబీ నివేదిక అందింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. నేనైతే దానికి సిద్ధంగానే ఉన్నానని కేటీఆర్ చాలాసార్లు చెప్పారు. నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేయడము లేదా తీవ్రంగా గతంలో పిలిచి విచారించారు, 1-2 సార్లు వాంగ్మూలాలు అవి తీసుకున్నారు. ఇప్పుడు మరి ఏమవుతుంది? నిజంగా అరెస్ట్ చేసేటంత దాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్తుందా? దట్ ఈస్ టు బి సీన్. ఇంతవరకు రాజకీయ ప్రకటన రావాలి. ఇప్పుడు వచ్చింది మీడియాకి ఇచ్చిన అధికారికమైన లీక్ అనండి, బ్రీఫింగ్ అనండి, అంతవరకే వచ్చింది. పొలిటికల్ స్టాండ్, రాజకీయ నిర్ణయం ఏమిటన్నది మనకు తెలీదు. అది జరిగితే ఖచ్చితంగా అదో తీవ్ర పరిణామం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ నివేదిక అది అయిన తర్వాత కవితను బయటికి పంపడం, ఆమె హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం, హరీష్ రావు ఎదురుదాడి, ఆమె మీద కాదు ప్రభుత్వం మీద. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కనుక వస్తే ఇది కొత్తగా ఇంకొక డైరెక్షన్లోకి ఇది మారినట్టు అవుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000566466.